ప్రో టీడీపీ మీడియా కానీ ప్రో వైఎస్ఆర్సీపీ మీడియా కానీ ఎవరు చెప్పని పచ్చి నిజాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ 1 అయితే నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు అనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆబ్వియస్లీ ఆయన రాజీనామా చేసిన సీటు కూటమికే వెళ్తుంది, అంటే టీడీపీకి కూడా వెళ్ళవచ్చు అన్నమాట. వాస్తవానికి అపోజిషన్ పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉన్న నాయకుడు ఇన్ని బెనిఫిట్స్ కలుగజేస్తే ప్రో టీడీపీ మీడియా హౌసెస్, ప్రో టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ ఎగిరి గంతెయ్యాలి. కానీ వాళ్ళ మొహాన కత్తివాటుకు నెత్తురు చొక్కలేదు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు మన పూర్వీకుల కాలం నాటి చాలా పాతబడ్డ పాడుబడ్డ గోబెల్స్ ప్రోపగండా చేపట్టారు. అదేమిటంటే వైఎస్ఆర్సీపీ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే విజయసాయి రెడ్డి గారి రాజీనామా అట. కొంతమంది జన సైనికులు మాత్రమే కాకుండా కొన్ని ప్రో జనసేన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ గోబెల్స్ ప్రోపగండా ట్రాప్లో పడిపోవడం బాధాకరం. విజయసాయి రెడ్డి గారి రాజీనామా వెనుక అసలు వాస్తవం ఇప్పుడు చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సీజ్ ద షిప్ ఎపిసోడ్తో విజయసాయి రెడ్డి గారు నిండా కేసుల్లో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. సీజ్ ద షిప్ ఎపిసోడ్ నవంబర్ 29, 2024 జరిగింది. ఆ ఎపిసోడ్ జరిగిన వారం రోజులకు అంటే డిసెంబర్ 6, 2024 విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ వేసిన ట్వీట్ చూడండి. నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈస్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమంగ్స్ట్ ద లీడర్స్ ఆఫ్ ద ఎన్డీఏ రూలింగ్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు లీడ్ అండ్ రిప్రజెంట్ ఏపీ. ఏపీ ఈజ్ ఏ యంగ్ స్టేట్ అండ్ కెనాట్ బి లెడ్ బై an almost 75-year-old senile gentleman who is acting up. వెరీ బ్రీఫ్గా ఈ ట్వీట్కు తెలుగులో అర్థం చెప్పాలంటే 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు సీఎంగా అర్హులు కాదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సీఎం పదవికి అర్హులు. ఇక ఈ ట్వీట్ పోస్ట్ చేసిన 7 వారాల తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ కలిపి అనలైజ్ చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసింది పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ బెనిఫిట్ కోసమే. త్వరలోనే ఆయన తెలంగాణలో 1, ఆంధ్రప్రదేశ్లో 1 న్యూస్ ఛానల్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. సాక్షి మీడియా నుంచి కొంతమంది, ప్రో టీడీపీ మీడియా హౌసెస్ నుంచి కొంతమంది రిపోర్టర్స్ బయటకు వచ్చి ఈయన ఛానల్స్ కోసం పని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆల్ టుగెదర్ విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ తీసుకోబోయే నిర్ణయాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా పరిణమించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి విజయసాయి రెడ్డి గారిని జన సైనికులు, మరి ముఖ్యంగా ప్రో జనసేన మీడియా హౌసెస్ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు.